రేఖా గుప్తా ఈమె ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 100 రోజులు అవుతుంది. ఈ సందర్భంగా కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అనుపమ్ ఖేర్తో జరిగిన ఇంటర్వ్యూ మీరు చూడకపోతే చూడండి. ఆమె ఫుల్ క్లారిటీతో ఉన్నారు. అంటే వర్క్ ఆల్రెడీ 100 రోజుల్లో ఏమి వర్క్ జరిగింది, ఫ్యూచర్లో ఏం చేయబోతుంది. ఢిల్లీకి ఉన్న 2 ప్రధాన సమస్యలు, ఒకటి చెత్త కుప్పల సమస్య, 3 అతిపెద్ద చెత్త కుప్పలు ఉన్నాయి. అందులో గాజీపూర్ అయితే ఆల్మోస్ట్ ఎవరెస్ట్ లాగా తయారైపోయింది. ఆ చుట్టుపక్కల వాళ్ళకు ఎన్ని హెల్త్ సమస్యలు, ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో మనకు తెలిసిందే. సో ఈ చెత్తని ఎలా సాల్వ్ చేయబోతుంది, అట్లాగే యమునా క్లీనింగ్ ఎంతవరకు వచ్చింది, ఎడ్యుకేషన్ పాలసీ ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా 45 minutes ఇంటర్వ్యూ ఉంది. ఇది చూడండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక పక్క మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి చేపట్టి 1.5 సంవత్సరం అవుతుంది. ఈయనకు ఏ రకమైన క్లారిటీ లేదు. ఒకటే ఒక క్లారిటీ ఉంది, తన అసమర్థత గురించి తనే చెప్పుకుంటున్నాడు. డబ్బులు మిగిలట్లేదు, ఒక పని చేద్దామంటే పైసలు లేవు, ఇట్లాంటి అప్పు పుడతలేదు, చెప్పలేకపోతారేమో దొంగలు అనుకుంటారు అని. సో ఈయన ఈరోజు న్యూస్ పేపర్లో ఇది చూసి నాకు ఇది చెప్పాలనిపించింది. స్కూల్ పిల్లలకు 2 యూనిఫామ్లు ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు. కనీసం ఆ యూనిఫామ్లు కుట్టిన వాళ్ళకు కుట్టుకూలికు బకాయిలు కూడా ఇవ్వలేకపోతున్నారు. సో ఒక పక్క ఢిల్లీ సీఎం 100 రోజుల్లోనే అంత వర్క్ చేస్తే, మన సీఎం 1.5 సంవత్సరంలో ఎంత వర్క్ చేయాలి ఆలోచించండి కాస్త.